రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్. మూవింగ్ ఆన్, జీవీఎంసీ పరిధిలోని ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులకు పెంచే ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనంతపురం, పద్మనాభం, భీమిలి రూరల్ తో పాటు పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ 4 మండలాల పరిధిలో మొత్తం 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. వీటిని జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావడంపై స్థానిక నాయకులతో చర్చించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విలీన ప్రక్రియ కోసం గ్రామ సభల తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కూడా చర్చించి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని జీవీఎంసీ పరిధిలో విలీనం చేసే ప్రతిపాదన చేస్తున్నామని చెప్పారు. 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ మనకి ఆనందపురం 26 గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత పద్మనాభం దీంట్లో కూడా 22 పంచాయతీలు, తర్వాత భీమిలి 16 పంచాయతీలు, పెందుర్తి 15 పంచాయతీలు, మొత్తం కలిపి 79 పంచాయతీల్లో 64 పంచాయతీలు భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయి, 15 పంచాయతీలు పెందుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. భీమిలి మండలం ఆల్రెడీ టౌన్ వచ్చి కార్పొరేషన్లో కలిసిపోయి ఉంది. ఆనందపురం ఆల్మోస్ట్ ఆల్ సిటీకి అడ్జసెంట్గా కలిసిపోయి ఉంది. కేవలం పద్మనాభం మండలం ఒక్కటే కొద్దిగా బయటగా కొంచెం డిటాచ్డ్గా ఉంది. ఆ ఒక్క మండలం తప్ప ఈ భీమిలి కానీ ఆనందపురం కానీ ప్రాక్టికల్గా కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అవి టెక్నికల్గా కలవలేదు కానీ పరిధి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. పద్మనాభం మండలం ఒకటే కాబట్టి దాన్ని కూడా కలిపితే బాగుంటుందని చెప్పని మేము మాట్లాడుకోవటం. నేను కూడా 3 మండలాల ఇంపార్టెంట్ నాయకులు, మా లోకల్ నాయకులు, అలాగే పార్టీ ప్రెసిడెంట్స్, మిగతా అన్ని వర్గాల నాయకులు అందరితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.